సో మేడం ముందుగా మీరు చాలా రోజుల తర్వాత మీదొక సినిమా రాబోతుంది 'ఆర్‌కే దీక్ష.' సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఆబ్వియస్లీ నేను చాలా ఎక్సైటెడ్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ కొంచెం నర్వస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ హోప్ థట్ మా మొత్తం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వచ్చేసి మా మూవీని మంచిగా రిసీవ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. హ్మ్. దట్స్ ఇట్. సో మేడం ఇప్పుడు సహజంగా ఇప్పుడు 'ఢీ' నుంచి చాలామంది సక్సెస్ అయ్యి బయటకొచ్చారు. సో వాళ్ళు గూడా ఒక సొంతంగా ఒక బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఎందుకని ఇంత టైం ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది మీకు? నాకెక్కడ గ్యాప్ వచ్చింది? ఓకే. అంటే మూవీ విషయంలో నో, నో. యాక్చువల్లీ 'అక్షర' కన్నా మేము ఒక హీరోయిన్‌గా చూడాలనుకున్నాము. సో ఎందుకని ఇంకా ఇంత లేట్ అయిపోయిందంటే ఏం చెప్తారు? నో, 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 నో. యాక్చువల్లీ యాస్ ఎ లీడ్ మై ఆల్రెడీ రిలీజ్డ్ మూవీస్ 'దర్జా' ఉంది, ఓకే. 'అన్‌స్టాపబుల్' ఉంది, 'దళారి' మూవీ ఉంది రిలీజ్డ్. నేను అల్లర్నేష్ గారితో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా చేశాను ఒక మూవీలో. 'ఆ ఒకటి అడక్కు' మూవీ ఉంది. 'చలో ప్రేమిద్దాం' ఉంది సాయి రౌనక్ అండ్ నేహా సోలంకి. సో, ఐ థింక్ దేర్ వాస్ నాట్ ఎట్ ఆల్ గ్యాప్ ఇన్ బిట్వీన్. బికాస్ ఆల్రెడీ నా ఫ్యాన్స్‌కి నన్ను ఎవరు లైక్ కంటిన్యూయస్‌గా ఫాలో అవుతున్నారు. హ్మ్. వెన్ ఇట్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఓకే. ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా వాళ్ళకి యాక్చువల్లీ తెలుసు దట్ మధ్యలో ఏమి గ్యాప్ రాలేదు. ఈవెన్ ఓకే. ఆల్సో దే నో దట్ 'దర్జా' మూవీతో నాది డెబ్యూ అయింది. ఓకే. సో, ఐ థింక్ మీరే కొంచెం నాకు ప్రాపర్‌గా ఫాలో అవుతున్న అంటే యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ నో. ప్రాపర్‌లీ నో. నో. కాబట్టి మీరు అట్లా అంటున్నారు దట్ మేడం ఇన్ని ఇయర్స్ తర్వాత మీకు ఒక మూవీ వచ్చింది అన్నట్టుగా. అంటే ఒకప్పుడు 'సింగ్ జరా సింగ్ జరా' సాంగ్‌తో వచ్చిన హైపు. సో, అలాంటి 'అక్షర్ ఖాన్‌ని' మేము ఇంకా చూడలేకపోతున్నాం ఎందుకనేది నా క్వెషన్ మేడం. నో ఇట్స్ అంటే ఒక సాలిడ్ సక్సెస్ పడలేకపోతుంది. వాట్ ఇస్ ద రీజన్ అనేది మా క్వెషన్. నో, ఐ థింక్ సాలిడ్ సక్సెస్ పడలేదు ఇది అది కాదు. బికాజ్ ఆహ్, నేను నేనింత కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను యాస్ ఎ డాన్సర్‌గా ఇంత లవ్ నేను తీసుకుంటాననేసి మా ఆడియన్స్ తరపు నుంచి గానీ. బట్ నేను వేరే ఊరు నుంచి వచ్చాను. ఐ యామ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, భోపాల్. బట్ స్టిల్ అసలు ఇంతకు ముందు అయితే నాకు తెలుగు లాంగ్వేజ్ కూడా తెలీదు. హ్మ్. బట్ ఐ లెర్న్డ్ ఫర్ మై ఫ్యాన్స్ అండ్ ఐ థింక్ దట్ నాకు చాలా అంటే చాలా వాళ్ళు ప్రేమిచ్చారు. అండ్ స్టిల్ నేను ఎక్కడ కూడా వెళ్ళనప్పుడు వెనెవర్ నేను వేరే సిటీకెళ్ళినా గానీ, వేరే చిన్న ఊరికి వెళ్ళినా గానీ, ఎవరిని అడిగితే ఫస్ట్ వాళ్ళు అదే అంటారు. మ్యామ్ యువర్ డాన్స్ ఇస్ సూపర్బ్. వి నెవర్ నేను అంటే మిమ్మల్ని మేము ఎప్పటికి కూడా మర్చిపోలేదు. అండ్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ బీన్ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీ. యెస్. సో, ఎవరు నన్ను లైక్ ఇట్లా ఏమి లేదు. లైక్ సాలిడ్ ఇది పడలేదు నాకు, సక్సెస్ పడలేదు, ఇది కాదు, అది కాదు. బికాస్ ఐ హావ్ ఆల్వేస్ గివెన్ మై 100%. సో, ఐ ఫీల్ దట్ వాటెవర్ ఐ హావ్ గాట్ ఐ షుడ్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. అండ్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ మై సైడ్. సో, యాహ్! ఓకే. మేడం మరికొన్ని రోజులలో 'ఆర్‌కే దీక్ష' సినిమా రాబోతుంది. సో, హౌ ఈస్ యువర్ ఫీలింగ్? యెస్, ఐ యామ్ ఎక్సైటెడ్. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ మా మూవీని అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేమందరం కోరుకుంటున్నాము. సో, మోస్ట్‌లీ అయితే ఐ థింక్ మార్చ్ మంత్‌లోనే సార్ ప్లాన్ చేస్తున్నారు 'ఆర్‌కి దీక్ష' మూవీ. ఓకే. అండ్ దాంట్లో క్యారెక్టర్ కూడా నాది చాలా స్వీట్‌గా, హంబుల్‌గా ఉంది. అ గర్ల్ హూ లవ్స్ టు డాన్స్ అంటే నా డాన్స్ సంబంధించిన ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఐ యామ్ లిటిల్ బిట్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ థాట్. ఓకే. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? అంటే నేను నా కళతో చాలా ప్రేమిస్తున్నాననమాట. సో, దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ థాట్. సో, దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ ఒక అమ్మాయికి తన కళ, తన టాలెంట్ అంటే ఎంత ఇష్టమో ఈ క్యారెక్టరైజేషన్‌తో మీ ముందుకి వస్తుంది. సో, దెర్ ఈస్ వన్ స్పెషల్ సాంగ్, థీమ్ బేస్డ్ సాంగ్ కూడా ఉంది 'నంది నంది' అనేసి. అండ్ ఐ హోప్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సాంగ్. బట్ మీ అందరికీ ఆ సాంగ్ కూడా పక్కాగా నచ్చుతుంది. ఓకే. మేడం ఇప్పుడు ఏ సీజన్ అయినా సరే గాని 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుందంటే ఒక థంబ్‌నెయిల్ కనిపిస్తుంటది ప్రతిసారి. 'అక్షర్ ఖాన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ బిగ్ బాస్' అంటే ప్రతిసారి కనిపిస్తూనే ఉంటది. అంటే మేము అనుకున్నాం మేబీ 'అక్షర్ ఖాన్‌ని' చూస్తామేమో 'బిగ్ బాస్‌లో' చూస్తామేమో అనుకున్నాం. సో, మీకు ఇంట్రెస్ట్ ఉందా 'బిగ్ బాస్' మీద? ఆహ్, లిటిల్ బిట్ ఉంది గానీ, బట్ నాట్ థట్ మచ్. బికాజ్ నేను 'డీ' చేసిన తర్వాత నుంచేనే నాకు ఆల్రెడీ ఆఫర్ స్టార్ట్ అయింది 'బిగ్ బాస్‌ది'. ఓకే. ఓటీటీలో కూడా వచ్చింది. ఫర్ ద టీవీ కోసం కూడా వచ్చింది. బట్ ఐ థింక్ అది 'బిగ్ బాస్' నాకంతగా సెట్ అవ్వదు అనేసి నాకు లోపల నుంచి అనిపిస్తుంది కానీ, అంటే నాకు డైలీ అంటే ప్రతి ఇయర్ హ్మ్. ఆఫర్ అయితే పక్కా వస్తది. ఓకే. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ వచ్చింది. 'డీ' తర్వాత నుంచేనే స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నాకెందుకు అటు సైడ్ అంతా వెళ్ళాలి అనేది అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో, ఓకే. దట్స్ వై. ఎందుకు అడిగాను మేడం ఈ క్వెషన్ అంటే 'ఢీ' నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా 'బిగ్ బాస్‌లో' కనిపించారు. అవును. సో, 'అక్షర్ ఖాన్' కూడా ఒక దిగ్గజమైన డాన్సర్, యాక్టరు. సో, మేబీ చూస్తాం అనుకున్నాము. సో, అందుకోసమే ఈ క్వెషన్ అడగడం జరిగింది. ఐ థింక్ అంటే మీరు 'బిగ్ బాస్' అవును. డెఫినెట్‌లీ ఆడియన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు 'బిగ్ బాస్‌లో' కనిపిస్తారనేసి. బట్ ఐ థింక్ యాస్ ఎన్ యాక్టర్‌గా నేను ఒక జర్నీని మొదలు పెడుతున్నాను కాబట్టి ఐ థింక్ ఐ హోప్ అండ్ ఐ ఎక్స్‌పెక్ట్ దట్ మా ఆడియన్స్ కూడా కొంచెం ఆ సైడే నాకు సపోర్ట్ చేస్తే బావుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఓకే.
మేడం మీతో పాటు పనిచేసిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు చాలా మంచి మంచి స్థాయిలో ఉన్నారు. సో, సుధీర్ గాని, ప్రదీప్ గాని, నైనిక గాని, సో, వీళ్ళందరూ గూడా మంచి స్థాయిలో ఉన్నారు. సో, వాళ్ళు ఇంకా మీతోని టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు నాతో పాటు జర్నీ చేశారు. ఇప్పుడు నాతో పాటు జర్నీ చేశారన్నట్టుగా అయితే సుధీర్ సార్ వచ్చేసి, ప్రదీప్ సార్ వచ్చేసి, ఈవెన్ ద అదర్ యాంకర్స్ ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళందరూ అయితే నాకన్నా సీనియర్. వాళ్ళు ఓకే. నాకన్నా ముందే వచ్చారు అవును. యాక్చువల్లీ. హ్మ్. ఈటీవీ గానీ, వేరే అదర్ ఛానల్స్‌లో. సో, ఐ యామ్ జూనియర్ ఓకే. చెప్పాలంటే. వీళ్ళు నైనిక గాని వీళ్ళు వచ్చేసి నాకు జూనియర్స్ అనమాట. బట్ సుధీర్ సార్, ప్రదీప్ సార్ వచ్చేసి అయితే సీనియర్‌గా ఉన్నారు. సో, లిటిల్ బిట్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా టీవీ రియాలిటీ షోకి వెళ్ళానంటే నార్మల్‌గా హాయ్, హలో ఇట్లా అయితే ఉంటది గానీ ఐ యామ్ నాట్ థట్ మచ్ ఇన్ టచ్ విత్ ఎనీవన్. ఓకే. సో, మేడం చూస్తుంటాం ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ గాని, యాక్టింగ్ గాని అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంటది. సో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏ రకంగా ఫాలోవర్స్ వస్తున్నారు? ఇప్పుడు ఏ రకంగా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఏ టైంకి మీరు యూజ్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్? చాలా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు కాబట్టి. యాహ్! నేను సోషల్ మీడియాలో మరీ అంత ఎక్కువగా యాక్టివ్ ఉండను. మా ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. బట్ నేను ఏదైనా రీల్ పెట్టినప్పుడు గానీ, అది పక్కా అంటే నేను ఎప్పుడు పెట్టినప్పుడు అది మంచిగా రీచే అవుతది. అవును. నేను రీసెంట్‌గా 'చికిరి చికిరి' సాంగ్ అవును. పెట్టాను. అండ్ అది నా సొంత యూట్యూబ్ ఛానెల్‌కి ఇట్ క్రాస్డ్ 23,000,000 వ్యూస్. సూపర్. అండ్ ఇలానే ఒక 'ఫిలిప్ రాచి' ఒక సాంగ్ వచ్చింది 'దురంధర్' మూవీ నుంచి. అది కూడా 22,000,000 వ్యూస్ క్రాస్ అయింది. హ్మ్. సో, అంటే నేను కొంచెం రేర్‌గా పెడతాను గానీ పక్కా మా ఆడియన్స్ వాళ్ళు అయితే పక్కా అది మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ అంటే నేను డాన్స్‌కి సంబంధించిన గానీ, యాక్ట్ సంబంధించి గానీ మధ్యలో నేను కరాటే కూడా నేర్చుకున్నాను. ఓహ్! సూపర్. సో, 2019లో నేను మొదలుపెట్టాను మా కరాటే ప్రాక్టీస్‌ని ఓకే. హైదరాబాద్‌లోనే. ఓకే. మళ్ళీ 2020లో లాక్‌డౌన్ పడింది కాబట్టి ఆన్‌లైన్ క్లాసెస్ చేసుకొని ఇలా టోటల్ 5 ఇయర్స్ హ్మ్. మంచిగా హార్డ్ వర్క్ చేసుకొని 2024లో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఓకే. సో, మేబీ మీకు అట్లా ఎక్కడెక్కడ అనిపిస్తుంది దట్ అక్సా ఖాన్ గ్యాప్ తీసుకున్నాను గానీ అట్లా ఏమీ లేదు. బికాజ్ నాకు చాలా ఇంట్రెస్ట్‌లున్నాయి. హ్మ్. నాట్ ఓన్లీ డాన్స్ అండ్ యాక్టింగ్. ఐ లవ్ టు డూ మార్షల్ ఆర్ట్స్. ఐయామ్ ఎ కరాటే బ్లాక్ బెల్ట్. హ్మ్. అండ్ ఐ లవ్ టు డూ జిమ్నాస్టిక్. ఐ లవ్ టు రైట్. ఓకే. నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టము. స్టోరీస్ గానీ లేదంటే వీ కెన్ కమ్ అప్ టు ద సాంగ్స్ గానీ నాకు చాలా ఇష్టం. సో, ఓకే. ఆ వర్క్ కూడా చేస్తున్నాను. సో, ఐయామ్ నాట్ స్టక్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్. హ్మ్. అంటే లైక్ ఇదే చేయాలి అనేది కాదు. అంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఐ థింక్ ప్రతీదీ మనం చిన్న చిన్నగా నాలెడ్జ్ ఉండాలి. అవును. సో, దట్స్ ఇట్. మేడం సహజంగా ఏందంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ విషయం మాట్లాడుకుంటే సహజంగా ఒక వర్క్ చేసి ఇంకో వర్క్ చేయరు. సో, మీకు ఇప్పుడు మిమ్మల్ని అక్షర్ ఖాన్ డాన్సర్ అనాలా? కొరియోగ్రాఫర్ అనాలా? హీరోయిన్ అనాలా? కరాటే మాస్టర్ అనాలా? అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి మేడం? ఐ థింక్ మీరందరూ బికాజ్ ఐ గాట్ ద నేమ్ అండ్ ఫేమ్ త్రూ మై నేమ్ కాబట్టి ఓన్లీ అక్సా ఖానే చాలు. ఓకే. సో, మల్టీ వర్జన్ అయితే నేను చేస్తుంటాను కాబట్టి మీరు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనొచ్చు. హ్మ్. ఓకే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనొచ్చు. బట్ బికాజ్ ఎవ్రీబడి నోస్ మీ యాజ్ ఎన్ అక్సా ఖాన్ కాబట్టి ఐ థింక్ మీరు నా నేమ్ చెప్తేనే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఓకే. మేడం 'సింగ్ జారా' డాన్స్ చేసినప్పుడు మేమందరం అనుకున్నాం 100% అంటే ఆ పాట తర్వాత మీరు ఎన్టీఆర్‌తోని ఒక సినిమా చేయబోతున్నారు అన్న ఫీలింగ్ అయితే ప్రజల్లో ఎళ్ళిపోయింది. తర్వాత మీరు కలిసారా ఎన్టీఆర్ గారిని ఎప్పుడన్నా? No, I have never met NTR sir after that. అంటే నార్మల్లీ యెస్. ఆఫ్టర్ ద పెర్ఫార్మన్స్ అయితే చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా చెప్పారు. అండ్ సెపరేట్‌గా మేము క్యారవాన్‌లో వెళ్ళేసి కూడా సో, సార్ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. బట్ ఐ థింక్ అట్ దట్ టైమ్ బికాజ్ ఐ వాస్ జస్ట్ స్టార్టింగ్ మై జర్నీ. ఓకే. సో, ఐ థింక్ ఇంత తొందరగా అనేది సక్సెస్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. సో, ఐ ఫెల్ట్ దట్ అనుకున్నారు చాలామంది లైక్ ఎన్టీఆర్ సార్‌తోనే మూవీ వస్తుంది అని చాలా థింగ్స్ వచ్చాయి గానీ, బట్ ఐ థింక్ ఇంకా కొంచెం టైం, ఇంకా పాలిష్ అప్పుడు నేను అవ్వాలి కాబట్టి హ్మ్. ఆ ఆపర్చునిటీ ఇంకా రాలేదు. హ్మ్. మేడం ఇందాక మీరే చెప్పారు 'చిక్రీ' సాంగ్ చేశాను చాలా మంచి వ్యూస్ వచ్చినాయని. సో, ఆ సాంగ్ చేయడం గల కారణం ఏంటి? అంటే జానీ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్ కాబట్టి చేయాల్సొచ్చిందా? అసలు ఎందుకని? నో. పర్సనలీ ఐ లవ్ దిస్ సాంగ్ వెరీ మచ్ బికాజ్ ఓకే. ఐ డోంట్ నో ఏదో కొత్తగా వైబ్ అనిపించింది నాకు. చాలా మాసీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా క్లాసీగా ఉంది. అండ్ మ్యూజిక్ మనం జస్ట్ ఆ! వింటుంటేనే ఓకే. డాన్స్ చేసినట్టుగా అనిపించింది. మీరు రీల్స్‌లో కూడా చూడొచ్చు. ఈవెన్ ద లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ గానీ, చిన్న పిల్లలు గానీ హ్మ్. అందరూ ఏ ఏ ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ రీల్స్ ఆల్మోస్ట్ చేశారు. సో, ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ అరే! నేను చేయకుండా ఎలా ఉంటాను. హ్మ్. సో, ఐ డిడ్ ఇట్ అండ్ అది సక్సెస్‌ఫుల్‌గా మంచి వ్యూస్‌లో వెళ్ళింది వెన్ ఇట్ కమ్స్ టు మై ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా. సో, అట్లా చేసేసాను అంతే. ఓకే. మేడం ఇప్పుడు 'ఢీ' అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక దిగ్గజమైన డాన్సర్లు ఉన్న స్థలం అది. సో, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఎళ్ళే ఛాన్స్ ఉందా?
No, there is not at all chance to enter once again into D because I already proved myself. ఓకే. అంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాను కాబట్టి ఐ థింక్ ఇంకా మనం ముందుకెళ్ళాలి లైఫ్లో. సో దట్స్ వై దెర్ ఇస్ నాట్ ఛాన్స్. బట్ యా, ఒకవేళ స్పెషల్ పర్ఫార్మెన్స్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఐ షార్ట్ ఫర్ ద శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా షూట్ చేశాను. ఒక ఓకే. పర్ఫార్మెన్స్ స్పెషల్గా ఉంది. సో అట్లా వెళ్ళాలనేది నో ప్రాబ్లం. బట్ యాజ్ అన్ కంటెస్టెంట్గా అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. ఐఎమ్ ఓకే. సారీ. సో మేడం ఇప్పుడు మీరు ఒక డాన్సర్ కాబట్టి మీకు కొరియోగ్రాఫర్‌గా ఉండడం ఇష్టమా? లేకుంటే ఒక యాక్ట్రెస్‌గా ఉండడం ఇష్టమా? ఒకవేళ మీకు ఒకటే సినిమాలోనే సో హీరోయిన్‌గా ఉండే ఛాన్స్ వచ్చింది. కొరియోగ్రాఫర్‌గా ఉండే ఛాన్స్ వచ్చిందంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు మేడం? 2 సెలెక్ట్ చేస్తాను. ఓకే. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్‌గా కూడా యాక్ట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ కొరియోగ్రఫీ కూడా చేయొచ్చు. బికాజ్ మనతో పాటు నాట్ నేను ఒక్కడినే కొరియోగ్రఫీ కాదు. బికాజ్ ఆల్రెడీ నాకు అసిస్టెంట్ కూడా ఉంటారు. ఒక ఓకే. టీమ్ కూడా ఉంటుంది కాబట్టి ఐ విల్ నెవర్ మిస్ అ ఛాన్స్ వెన్ ఐఎమ్ గెట్టింగ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందంటే అది ఎప్పుడు మిస్ చేయకూడదు. సో యాజ్ అ కొరియోగ్రాఫర్‌గా వచ్చినా కానీ, యాజ్ అ యాక్టర్ అట్ ద సేమ్ టైమ్ వచ్చినా కానీ ఐ విల్ డెఫినెట్లీ డూ బోత్ ఆఫ్ దెమ్. దట్స్ ఓకే. మేడం శేఖర్ మాస్టర్ గురించి అక్షకన్ గారు ఏమనుకుంటున్నారు? శేఖర్ మాస్టర్ గురించి ఐ థింక్ ఆల్వేస్ హ్యూజ్ రెస్పెక్ట్ బికాజ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై గురువు గారుగా ఉన్నారు. ఐ థింక్ D10 నుంచినే మాస్టర్ గారు పరిచయం. ఓకే. బికాజ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్ ఫర్ ద డీ షో. అండ్ ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఎంత గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఉంటుందంటే బికాజ్ హీ కొరియోగ్రాఫ్డ్ మీ ఓకే. ఫర్ మై మూవీ దర్జా. హ్మ్. దర్జాలో ఒక సాంగ్ ఉంది నాది, లింగో లింగో. అది మాస్టర్ గారి కొరియోగ్రఫీ చేశారు. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ రిక్వెస్టెడ్ హిమ్ మాస్టర్ జీ బికాజ్ మన సెమీఫైనల్స్లోనే ఎలిమినేట్ అయిపోయిన అప్పుడు ఒక స్పీచ్ నార్మల్గా చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను మాస్టర్ని. సో మాస్టర్ చెప్పారు, అరే నువ్వు ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మనం కలిసి వర్క్ చేద్దాం అనేసి అన్నారు. సో అది యాక్చువల్లీ జరిగింది నిజంగా. ఓకే. సో దర్జా మూవీలో ఆల్రెడీ మాస్టర్స్ కొరియోగ్రఫీ కూడా చేశారు సాంగ్కి. సో ఆల్వేస్ ఆ హ్యూజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శేఖర్ మాస్టర్ జీ బికాజ్ మీ ఎంకరేజ్మెంట్తో, మీ సపోర్ట్తోనే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా నేను ముందు వెళ్ళొచ్చు. అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ హోప్ యాజ్ అన్ యాక్టర్గా కూడా నాకు సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ జానీ మాస్టర్ గురించి అక్షకన్ గారు ఏమనుకుంటున్నారు? జానీ మాస్టర్ గురించి ఏం చెప్పాలి బికాజ్ నేను ఎక్కువగా మేము డీలో ఉన్నప్పుడు అయితే ఓన్లీ శేఖర్ మాస్టరే మాకు జడ్జ్గా, ప్రియమణి గారు అని అని మాస్టర్. సో జానీ మాస్టర్తో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు బికాజ్ ఐ థింక్ ఓన్లీ ఒక జీ తెలుగు షోలోనే నేను వచ్చాను. అప్పుడే మాస్టర్తో ఫస్ట్ టైం నేను లైక్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యాను. దాట్స్ ఇట్. సో చాలా హంబల్గా, చాలా మంచిగా మాట్లాడారు. అండ్ వెరీ గుడ్. అంటే నేను కలిసినప్పుడు అయితే నార్మలీ గుడ్ పర్సనే కాబట్టి. సో యా, దాట్స్ ఇట్. నో నాట్ దాట్ మచ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ జానీ మాస్టర్. సో యా, దాట్స్ ఇట్. మేడం మీరు డీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు డీ చూస్తున్నారా? మీ ఇప్పుడు చూసిన దాంట్లో మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు? నో, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ డీ. ఓకే. నేను అంతగా చూడట్లేదు. నేను ఐ థింక్ చేసిన తర్వాత D10 అండ్ డి ఛాంపియన్స్ వరకే నేను కొంచెం ఫాలో అయ్యాను కానీ ఆ తర్వాత కొంచెం నో. ఓకే. మరి మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ తెలుసుకోవచ్చా? యా, డెఫినెట్లీ. సి ఇప్పుడు ఆల్రెడీ టోటల్ 6 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. ఇట్ గాన్ బి మై 7th మూవీ దీక్ష. సో 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా లైనప్లో ఉన్నాయి. అండ్ ఐఎమ్ స్టిల్ వాట్ వి సే, ఐఎమ్ స్టిల్ లుకింగ్ అప్ ఫర్ అ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వేర్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే నాకు ఇంకా కొంచెం స్క్రీన్ స్పేస్ కానీ, ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కోసం ఐఎమ్ స్టిల్ సర్చింగ్. సో ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ గెట్ ఇట్. ఓకే. మరి ఇప్పుడు ఆర్కే దీక్షలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది ఈ మూవీకి అంటే మీరేం చెప్తారు మేడం? ఆర్కే దీక్షలు అనేది ఇప్పుడు మీరు టైటిల్తోనే మీకు అర్థం అవ్వచ్చు. దీక్ష అనేది ఎనీ కైండ్ ఆఫ్ ఓత్ కానీ మనం అనుకోవచ్చు. ఒకది అనుకుంటాం కదా, అది సాధించాలి, అది చెయ్యాలినట్టుగానే ఉంది ఈ మూవీలో కూడా. సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆబ్వియస్లీ ఎంటైర్ టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేసింది. అండ్ ఈవెన్ రామకృష్ణ సార్ కానీ, సార్ మూవీ ఏది, కిరణ్ కానీ, అండ్ ఎవ్రీవన్ ఎంటైర్ టీమ్ వచ్చేసి. సో ఐ థింక్ కొంచెం అయితే డిఫరెంట్గా మీ అందరికీ అనిపిస్తుంది బికాజ్ ఆర్కే దీక్ష అంటే ఆ టైటిల్లోనే ఆ పవర్ కనిపెడుతుంది మనకి. సో ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. యా మేడం. అంటే ఆర్కే అంటే ఏదైనా అబ్రివేషన్ ఉందా? అసలు తెలుసుకోవచ్చు ఆర్కే అంటే ఏందని? సినిమా వచ్చి తెలుసుకోమంటారా? సినిమా చూడండి అబ్బా, అన్ని మొత్తం చెప్పేస్తే మరి మీరు సినిమాకి వెళ్ళారే మాకు అర్థమైంది కదా అని చెప్తారు, అందుకే. ఓకే. మేడం ఇప్పుడు మెయిన్గా ఈ సినిమాలో అంటే ఇప్పుడు హీరో గారి గురించి కానీ, మన డైరెక్టర్ గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు?
I will definitely say that Kiran వచ్చేసి he's a very hard working person. ఈ మూవీతోనే యాక్చువల్లీ పరిచయం అయ్యారు నాకు. సో ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఐ హోప్ తనకి కూడా మంచి సక్సెస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ రామకృష్ణ సార్, సో హీ ఈజ్ ఆల్సో ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ ద మూవీ. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ ఐ స్టిల్ వాంట్ థ్యాంక్స్ టు హిమ్ దట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. చూద్దాం. ఇంకా ఇంకా ఎంటైర్ టీంలో లైక్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రాజ్ కరణ్ గారు ఉన్నారు. ఇంతకు ముందు కూడా చాలా మూవీస్ చేశారు. మ్యూజిక్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఐ థింక్ 4 to 5 సాంగ్స్ ఉన్నాయి. అండ్ నా సాంగ్ వచ్చేసి టోటలీ డిఫరెంట్, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని సాంగ్ అనమాట. ఓకే. అది అవార్డ్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్లోనే నంది అవార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో నంది అవార్డ్ మీద మొత్తం సాంగ్ ఉంది. ఓ నంది సూపర్. నంది నంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ అండ్ డిఫరెంట్. ఐ హోప్ యూ ఆల్ విల్ రిసీవ్ ఇన్ అ పాజిటివ్ వే అనేసి నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్. యాహ్! ఇప్పుడు అక్షర్ ఖాన్ గారు అంటే అందరికి తెలిసిందంటే ఒక తోపు డాన్సరు, మంచి యాక్టర్ అని కూడా అందరికి తెలుసు. కానీ వాస్తవంగా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నాకు ఎవరికీ తెలీదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు మీరు ఎంతమంది అనేది తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్తారా? ఏం చెప్పాలి అసలు. నేను ఐ థింక్ 2017లో వచ్చాను. జస్ట్ నాది 14 ఇయర్స్ ఏజ్, 15 రన్నింగ్లో. ఓకే. అండ్ అందరికన్నా జూనియర్ నేనే వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్. బట్ ఐ డోంట్ నో అంటే నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి మా ఫ్యాన్స్కి, మా ఆడియన్స్కి. వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరికన్నా చిన్న ఉన్నా కూడా నాకు పేరు మాత్రం చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకా ఆ పేరు ఉంది. అంటే నేను వెనెవర్ ఐ గోస్ అవుట్, everyone ask me for the selfies, everyone ask me for the autographs. So I feel very happy. So studies కొంచెం మధ్యలో అక్కడ డ్రాప్ చేశాను. అండ్ దెన్ ఐ కంప్లీటెడ్ మై 10th. 10th ఓకే. దెన్ ఐ కంప్లీటెడ్ మై 12th. అది కానీ ఓపెన్ ఎగ్జామ్స్తో, అంటే లైక్ ఓపెన్ ఎగ్జామ్స్తో, నాట్ ఐ కంటిన్యూస్గా వెళ్ళలేదు. హ్మ్. అండ్ ఐ డిడ్ నాట్ వెంట్ టు కాలేజ్ ఆల్సో ఓకే. బికాజ్ ఐ డిడ్ నాట్ గాట్ ద టైమ్. నేను కాలేజ్ ఎలా వెళ్తున్నానంటే, ఎలా విజిట్ చేస్తున్నానంటే యాజ్ అ గెస్ట్గా విజిట్ చేస్తున్నాను, కానీ ఓకే. చదవడానికి కొంచెం టైం టైం దొరకట్లేదు. దొరకట్లేదు. సో మరి కాలేజ్ స్టడీస్ ఐ స్కిప్డ్. ఓకే. ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయా? ఫర్దర్‌గా చదువుకోవాలని ఒక చిన్న ఆశ అట్లా ఉంటది కదా! ఉందా? ప్లానింగ్ నో ఉందా? నో దట్ డెఫినెట్లీ ఆశ అయితే ఉంది నాకు పక్కగా. బికాజ్ మనకి ఎంత స్టడీస్ చేసుకున్నా కానీ, ఎంత లెర్న్ చేసుకుంటే, బికాస్ దిస్ ఇస్ లైఫ్ కాబట్టి హ్మ్. మనం లెర్న్ చేస్తూ ఉండాలి. ఇన్ రియల్ లైఫ్లో కానీ, ఇన్ స్టడీస్లో కానీ, ఇన్ అదర్ ఫీల్డ్స్లో కానీ. సో ఐ స్టిల్ వాంట్ టు కంటిన్యూ మై స్టడీస్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ గెట్ టైమ్. హ్మ్. మేడం మీరు ఇంత వర్సటైల్ యాక్టర్, చాలా ఔట్‌స్టాండింగ్ అంటే అన్నీ కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు. సో అన్ని లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడతారు. కానీ చూసుకుంటే మీరు 10th వరకే చదివారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అంటే చదువుతో సంబంధం లేకుండా ఇంత పెద్ద స్థాయికి రావాలంటే ఆషామాషి కాదు. సో ఏం చెప్పదలుచుకున్నారు? సి నో ఐ కంప్లీటెడ్ మై 10th అండ్ 12th రే. ఓకే. ఇప్పుడే చెప్పాను కదా ఓన్లీ 10th హ్మ్. వరకు అంటే. ఓ ఓకే. నో ఐ కంప్లీటెడ్ మై 12th ఆ! టూ. 12th ఓకే. సో నో ఇట్స్ నాట్ లైక్ దట్ లీవ్ స్టడీస్ అండ్ డోంట్ డూ స్టడీ. నో, హ్మ్. స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్. యూ మస్ట్ స్టడీ. అంటే స్టడీ ఒక నార్మల్ వరకు అయితే మీరు చదవాలి. హ్మ్. అండ్ వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా డెఫినెట్లీ ఉండాలి. బికాజ్ మనం బ్రతకాలి కాబట్టి, ప్రపంచంని అర్థం చేసుకోవాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. బిహేవియర్ మంచిగా ఉండాలి. నాట్ ఓన్లీ దట్ స్టడీస్ చదువుకుంటున్నాను, ఇది చేస్తున్నానంటే. నో 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 హౌ యూ ట్రీట్ పీపుల్, యెస్. అది హ్మ్. కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఐ థింక్ స్టడీస్ని స్కిప్ చేయకూడదు ఎప్పుడో లైఫ్లో. ఒక బేసిక్ వరకు అయితే మీరు పక్కా చదవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, డోంట్ బి ప్రెషరైజ్. కొన్ని అదర్ యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ చూపించండి. బికాజ్ వీ డోంట్ నో, ఎప్పుడైనా ఏదైనా మిరకల్ లైఫ్లో జరగవచ్చు. హ్మ్. నేనే అనుకోకుండా భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. అవును. మేబీ ఇఫ్ అంటే ఐ డోంట్ నో, అంటే మనకి తెలీదు డెస్టినీ ఎక్కడికి తీసుకొని వస్తుంది అనేసి. మేబీ ఒకవేళ నేను హైదరాబాద్లో రాకపోతే, నేను అక్కడే స్టడీస్ చేసుకొని ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయాను. కానీ నో, డెస్టినీ హెస్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్, అదర్ యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ చూపించండి. ఎంత పాసిబిలిటీ అవుతే అంత వరకు మీరు నాలెడ్జ్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూనే వెళ్ళండి. అండ్ బిహేవియర్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. ఇఫ్ యూ వాంట్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మీ దగ్గర ఎంత మనీ ఉంది, మీరు ఎంత చదివారు, అండ్ మీరు ఇది చేశారని కాదు, మెయిన్ అదే లాస్ట్లో అందరికీ గుర్తుంటుంది. హ్మ్. నా క్వెషన్ ఏంటన్నా, హౌ టు బికమ్ అక్షర్ ఖాన్? అక్షర్ ఖాన్ లాగా ఎలా కావాలి అంటే ఏం చెప్తారు? ఒక అమ్మాయికి అడిగే క్వెషన్ ఇది. సో అక్షర్ ఖాన్ లాగా ఒక స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? See, first thing, no, do not try to become someone else. That's what I have learned in my life. That, for example, ఈ యాక్టర్ లాగా నేను అవ్వాలి, ఈ డాన్సర్ లాగా నేను అవ్వాలి. నో, ట్రై టు మేక్ యువర్ ఓన్ విజన్.
అంటే మీ ఓన్ పర్సనాలిటీని చేయడానికి ట్రై చేయండి. దట్స్ వై నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎవరిని కాపీ చేయడం కానీ, ఇతను ఇలా చేసినారంటే నేను కూడా అలా చేశాను. ఏమవుతుందంటే మనం వేరే పర్సన్ లాగా ట్రై చేయడానికి మనం ట్రై చేస్తాం కదా, మన ఓన్గా ఏం పర్సనాలిటీ ఉందో అది మొత్తం మిస్ అయిపోతుంది. ఓకే. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ బీ యూ, బీ యువర్ సెల్ఫ్. అంటే మీరు మీ వర్జన్నే ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకోండి, చేయండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు. డోంట్ బీ అన్ అక్సర్ ఖాన్, డోంట్ బీ అన్ అదర్ యాక్టర్ ఆర్ అదర్ డాన్సర్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. అంటే మీ ఒక వర్జన్ని మీరు క్రియేట్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. బట్ డూ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే షార్ట్ కట్స్ కొంతవరకే ఉంటుంది. ఓకే. నాకు కూడా ఎందుకు ఇంత టైం పడుతుందంటే బికాస్ నేను ఒక స్ట్రాంగ్ విజన్ మైండ్లీ తీసుకున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్. నేను హార్డ్ వర్క్ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. అందుకే నాకు ఎన్ని ఇయర్స్ తర్వాత D10 నుంచి పేరు వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మన మూవీస్లోకి ఎంటర్ అయ్యాము. ఎంత పెద్ద టాస్క్ ఇది యాజ్ అన్ యాక్టర్గా ఉండాలంటే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ షాట్స్ బిహైండ్ మీ. మనకి వాట్ వి సే, సార్ కొద్దిగా సౌండ్ కడతా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. బట్ స్టిల్ ఒక దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, నా మీద నమ్మకం పెట్టుకొని, నేను ఎలాగో మా ఆడియన్స్ మీద నమ్మకం పెట్టుకొని ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు వచ్చాను అండ్ ఈ జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తాను. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ నెవర్ లాస్ హోప్. ఫస్ట్ థింగ్, ట్రస్ట్ ఇన్ గాడ్ ఫస్ట్. అంటే ఫస్ట్ ట్రస్ట్ పెట్టాలి దేవుడి మీద. సో మీరు డిప్రెస్ అవ్వరు. అండ్ కొన్ని ఆప్షన్స్ కూడా లైఫ్లో పెట్టండి. ఇది కాకుండా నేను ఇది అవ్వచ్చు, ఇది కాకుండా ఇది అవ్వచ్చు. సో యూ వోంట్ ఫీల్ లైక్ డిప్రెస్ అండ్ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ వాంట్. మేడం ఇప్పుడు సహజంగా కామన్ మ్యాన్స్ అంటే ఏమో కానీ సెలబ్రిటీస్ అంటే మీరు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ ఫోన్లో మీరు ఎక్కువ ఏ యాప్ వాడుతుంటారు మేడం? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఏ యాప్ ఎక్కువ వాడుతుంటారు మీరు? ఐ థింక్ ఐ యూజువలీ యూజ్ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇన్స్టాగ్రామ్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ తర్వాత యూట్యూబ్ కూడా చాలా యూజ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ నాట్ అదర్ యాప్స్. ఓకే. మరి ఇప్పుడు హైదరాబాద్లో మీరు వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సో మీకు హైదరాబాద్లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంది మేడం? బాగా ఇష్టమైన ప్లేస్ ఐ కెన్ సే గోల్కొండ ఫోర్ట్. ఓకే. చాలా ఇష్టం. సెకండ్ వచ్చేసి చార్మినార్. ఐ రియలీ లవ్. అండ్ మై హౌస్. ఓకే. ఓకే. బికాజ్ ఐ డోంట్ గో దట్ మచ్ అవుట్ కాబట్టి. అంటే నేను నార్మలీ వెళ్తాను. బట్ చార్మినార్ కూడా వెళ్ళాలంటే, గోల్కొండ వెళ్ళాలంటే మొత్తం ఫ్యామిలీ ఉంటారు కదా, అప్పుడప్పుడు విజిట్ చేయడానికి వస్తారు హైదరాబాద్కి, అప్పుడు వెళ్తాం. నార్మల్ అయితే నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే. హౌస్ అన్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో మీకు ఉందా మేడం, సొంత ఇల్లు ఉందా? యా ఆల్రెడీ అరౌండ్ 4 to 5 years అయ్యాయి. మై గ్రాండ్ పా గిఫ్టెడ్ మీ 2 BHK ఫ్లాట్. సో యా, ఓన్ హౌస్ ఉంది, థ్యాంక్ గాడ్. ఓకే. సో ఇందాక నేను క్వశ్చన్ అడిగాను మేడం, అంటే మీలాగా ఎలా ఉండాలి అని అంటే మీలాగా ఉంటే చాలు, ఎవరిలాగా ఉండాల్సిన అవసరం లేదని మీరు అన్నారు. సో గతంలో ఒక యాంకర్ రాజమౌళికి అడిగితే సేమ్ ఇలాగే చెప్పారు. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? నాకు ఇష్టమైన డైరెక్టర్ ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫస్ట్ రాజమౌళి సార్ పేరు వచ్చింది కాబట్టి రాజమౌళి సార్, ఐ రియలీ లైక్ హిమ్. ఐఎమ్ చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన ఇంటర్వ్యూస్ చూసినా కానీ, ఇతర మూవీస్ చూసినా కానీ. అండ్ ఐ థింక్ త్రివిక్రమ్ సార్ కూడా వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ పురి జగన్నాథ్ సార్. ఓకే. సో అలాగే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రాబోతుంది కాబట్టి సో అక్షర్ ఖాన్ గారికి ఇష్టమైన ఐపీఎల్ క్రికెట్ టీం అంటే ఇది మేడం? See, when MS Dhoni గారు will watch cricket? sometimes not నేను ఎక్కువగా లైక్ చూడను క్రికెట్ కూడా. సో ఐ థింక్ నేను ఎక్కువ చూసినప్పుడు అయితే చెన్నై సూపర్ కింగ్స్ నాకు చాలా ఇష్టం ఉండేది. ఆఫ్టర్ దట్ కొంచెం బ్రేక్ వచ్చింది కాబట్టి నేను అంతగా ఫోకస్ పెట్టలేదు. బికాజ్ MS ధోని సార్ వచ్చేసి మై ఫేవరెట్ ప్లేయర్ కాబట్టి. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ క్యూట్నెస్? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై క్యూట్నెస్? ఐ డోంట్ నో, బట్ ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ అని మీరు చెప్పొచ్చు. దట్స్ ఇట్. సో ఇదండి, చూసారు కదా మన అక్షయ్ గారితో ముఖాముఖి మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. సో మీకు ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి మన ఫిలిమ్స్. సైనింగ్ ఆఫ్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ మేడం.